అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. పూజ చేసే సమయంలో ఘంటానాదం ఎందుకు చేస్తారో విందాం. పూజ చేసే సమయాల్లో అంటే దేవతార్చనకు ముందుగా చేయవలసింది గంట మ్రోగించడం. పూజకు ముందు గంట ఎందుకు మోగించాలో విందాం. ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవత ఆహ్వాన లాంఛనం అని ఎందుకు చదువుతారో దాంట్లో ఉన్న అంతరార్థం ఏమిటో విందాం. పూజాస్థలంలో ఆగమార్ధంతు దేవానాం అంటే దేవతలు రాక కోసం, గమనార్ధంతు రాక్షసాం అక్కడ ఉండే కొన్ని దుష్టశక్తులు రాక్షస శక్తులు పోవడం కోసం గంట మ్రోగించి శబ్దం చేయటం ఓ విధమైన లాంఛనమైనది. ప్రతి చోట ప్రతి నోట అనుకూల శక్తులు ప్రతికూల శక్తులు రెండూ ఉంటాయి. కంటికి కనిపించకుండా ఉండే ఈ శక్తులు మనల్ని ప్రభావితం చేస్తాయి. అంటే మనుషుల యొక్క మనసు మీద ప్రభావితం చేస్తాయి. అలాగే వారి యొక్క ఆరోగ్యం మీద కూడా ప్రభావితం చేస్తాయి. ఇంటిలో దుష్టశక్తులు ఉంటే పూజకు విఘ్నాలు కలిగిస్తాయి. అలాగే మనుషుల యొక్క మనసులో కల్మషభావాలను కలగచేసి వారి ఇళ్లల్లో ప్రతికూల వాతావరణాన్ని కలుగచేస్తాయి. అందుకే శుభ్రత, కాంతి, శుచి ఉన్న చోట్లకు వ్యతిరేక శక్తులు అనేవి రావు. అశుభ్రత, అశుచి ఉన్న చోటనే దుష్టశక్తులు అనేవి వస్తూ ఉంటాయి. అవే రాక్షస శక్తులు. వాటిని ప్రాలద్రోలి దీపాలనే వెలిగించి ధూపాలు వేసి శుచిగా శుభ్రంగా ఉంచటం, దైవశక్తులకు ఆహ్వానం పలకటం ఘంటానాదంలోని ఒక ప్రత్యేకత అన్నమాట. అందుకే పూజ ప్రారంభంలో ఘంటానాదం తప్పక చేయవలసిన సనాతన ధర్మాల్లోని ఆచారం అన్నమాట. ఘంటానాదం చేయగానే రాక్షసులు అనేవి అంటే రాక్షస శక్తులు బయటికి పోతాయన్నమాట. దేవతలు ఆహ్వానించబడతారనేదే దీంట్లోనూ ఉన్న పరమార్థము. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం, సనాతన ధర్మాల్లోని సందేహాల నివృత్తి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.